అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. గరుడ పురాణం ప్రకారం రుణం తీసుకోవడం తప్పు కాదు. అయితే తీసుకున్న అప్పును సకాలంలో తిరిగి చెల్లించడం ప్రతి వ్యక్తి నైతిక బాధ్యతగా పేర్కొనబడింది. అప్పు చెల్లించలేకపోతే కర్మ సిద్ధాంతం ప్రకారం ఎలాంటి ఫలితాలు ఎదురవుతాయో, ఆర్థిక నిజాయితీ, ధర్మం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసుకుందాం. గరుడ పురాణం మానవ జీవితం, కర్మ, ధర్మం, నైతిక విలువలు, ఆధ్యాత్మికత వంటి అనేక అంశాలపై మార్గనిర్దేశకం చేసే ప్రముఖ హిందూ మత గ్రంథాల్లో ఒకటి. ఇందులో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన విలువలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా రుణం తీసుకోవడం, దాన్ని సకాలంలో చెల్లించడం గురించి స్పష్టమైన సందేశాన్ని అందిస్తుంది. గరుడ పురాణం ప్రకారం అవసరమైనప్పుడు రుణం తీసుకోవడం తప్పు కాదు. అయితే తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడం ప్రతి వ్యక్తి నైతిక బాధ్యత. ఉద్దేశపూర్వకంగా అప్పు తిరిగి చెల్లించకుండా తప్పించుకోవడం ధర్మానికి విరుద్ధమైన చర్యగా ఈ గ్రంథం పేర్కొంటుంది. అలాంటి ప్రవర్తన వల్ల వ్యక్తి సమాజంలో నమ్మకాన్ని కోల్పోవడమే కాకుండా తన కర్మ ఫలితంగా భవిష్యత్తులో ఆర్థిక, మానసిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని మత విశ్వాసం చెబుతోంది. గరుడ పురాణంలో కర్మ సిద్ధాంతానికి అత్యంత ప్రాధాన్యం ఉంది. ప్రతి వ్యక్తి చేసిన మంచి, చెడు పనులకు తగిన ఫలితాలను తప్పకుండా అనుభవిస్తాడని ఇందులో వివరించబడింది. ఈ నేపథ్యంలో ఇతరుల డబ్బును మోసం చేయడం, అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఉండడం లేదా ఆర్థిక బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం అశుభకరమైన కర్మగా పరిగణించబడుతుంది. ఇటువంటి చర్యలు వ్యక్తి ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా జీవితంలో అనేక ఇబ్బందులకు కారణమవుతాయని ఈ గ్రంథం సూచిస్తుంది. ఆర్థిక నిజాయితీ కూడా ధర్మంలో భాగమేనని గరుడ పురాణం తెలియజేస్తుంది. ఏ లావాదేవీలలోనైనా మోసం చేయడం, అబద్ధాలు చెప్పడం లేదా కావాలని డబ్బు చెల్లించకుండా ఉండడం సరైన ప్రవర్తన కాదని బోధిస్తుంది. సకాలంలో రుణం చెల్లించడం ద్వారా పరస్పర విశ్వాసం పెరుగుతుంది, సంబంధాలు బలపడతాయి, సమాజంలో వ్యక్తికి మంచి పేరు లభిస్తుంది. అందుకే ప్రతి ఆర్థిక లావాదేవీలో పారదర్శకత, బాధ్యత, నిజాయితీ ఉండాలని ఈ గ్రంథం సందేశం ఇస్తుంది. అలాగే అనవసరమైన అప్పులకు దూరంగా ఉండాలని కూడా గరుడ పురాణం సూచిస్తుంది. కేవలం విలాసవంతమైన జీవన శైలి కోసం లేదా అవసరం లేని ఖర్చుల కోసం రుణాలు చేయడం మంచిది కాదని పేర్కొంటుంది. ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత పాటించడం, పొదుపు అలవాటు పెంపొందించుకోవడం, నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే రుణం తీసుకోవడం ఆర్థిక స్థిరత్వానికి కీలమని ఈ బోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ బోధనల ప్రధాన ఉద్దేశం ప్రజల్లో నైతికత, బాధ్యత, నిజాయితీ వంటి విలువలను పెంపొందించడమే. ఇక్కడ పేర్కొన్న విషయాలు హిందూ మత విశ్వాసాలు, కర్మ సిద్ధాంతంపై ఆధారపడి ఉంటాయి. ఇవి వ్యక్తి తన చర్యల ఫలితాలను గుర్తించి బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు ప్రేరణగా నిలుస్తాయి. నేటి ఆధునిక సమాజంలోనూ ఈ సందేశం ప్రాసంగికంగానే ఉంది. బ్యాంకు రుణాలు, వ్యక్తిగత అప్పులు, వ్యాపార లావాదేవీలు ఏ రూపంలోనైనా ఆర్థిక వ్యవహారాల్లో విశ్వాసం, పారదర్శకత, నిజాయితీ అత్యంత కీలకం. నమ్మకాన్ని నిలబెట్టుకోవడం వ్యక్తిగత జీవితానికి కాదు, సమాజ అభివృద్ధికి ఎంతో అవసరం. మొత్తంగా గరుడ పురాణం చెప్పే సందేశం ఏమిటంటే, రుణం తీసుకోవడం పాపం కాదు. అయితే తీసుకున్న రుణాన్ని వీలైనంత త్వరగా నిజాయితీగా తిరిగి చెల్లించడం ప్రతి వ్యక్తి ధర్మం. ఆర్థిక క్రమశిక్షణ, నైతిక విలువలు, ఇతరుల నమ్మకాన్ని గౌరవించడం వల్ల వ్యక్తి జీవితం మరింత స్థిరంగా, గౌరవప్రదంగా మారుతుంది.